ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5:44. నీవు దేవునితో శత్రువుగా ఉన్నప్పుడు, ఆయన బాధించే వారిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నిన్ను శపించే వారిని ఆశీర్వదించడం ద్వారా, వారికి మంచి చేయడం ద్వారా మరియు వారి కోసం ప్రార్థించడం ద్వారా నీవు ఈ ప్రేమను చూపించవచ్చు. అప్పుడు నీ ప్రేమ ద్వారా శత్రువులు మారిపోతారు. హింసించే వారు కూడా తమ హృదయాన్ని కఠినత్వాన్ని విడిచిపెట్టి నీకు దేవునికి స్నేహితులవుతారు. అందుకే క్షమించబడాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు తండ్రి. ఎంతోమంది బిడ్డలు హృదయంలో ఆందోళనతో నెమ్మది లేకుండా ఉన్నారు. ఒకసారి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాల్లో నష్టాల్లో కృంగిపోతూ కొందరు, శోధనలో వేదనలో నలిగిపోతూ కొందరు, నష్టం కలుగుతుందేమో అన్న భయంతో మరికొందరు బ్రతుకుచున్నారు. అందరికీ మేలు చేయండి, సమస్యలన్నీ తొలగించండి, సంతోషంతో వారి హృదయాన్ని నింపండి దేవా. ఏ విషయంలోనూ దిగులు పడక, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆందోళన చెందక, విశ్వాసంతో ఎడతెగక ప్రార్థించే శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతట్లో నా ప్రభా మీరే ముందుని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నమ్ముట నిమ్మల్ని అయితే నమ్మకు సమస్తము సాధ్యమని విశ్వాసంతో ఏ సతిపక్ష నామంలో ప్రార్థించి బతలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.